ఈ యోగా మీకు ఎప్పటి నుంచి అలవాటైంది? అలవాటైంది. ఇప్పుడు మీరు 94 ఏళ్ళు కదా, ఇప్పుడు వయసు అంతే కదా? అవునండి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? మార్నింగ్ నిద్ర లేచినప్పుడు పనుకుంటాను 4:45 లెగుస్తాను. మీరు పూర్వజన్మలు నమ్ముతారా? దొంగతనం చేసావు, మర్డర్లు చేసావు, ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ దానికి ప్రతిఫలం ఉండాలి కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయిపోయారా? హిందువుల యొక్క పెద్ద ఉపద్రవం ఏమిటంటే మన దేవాలయాలని మన చేతుల్లో లేకుండా. అంటే సనాతన ధర్మానికి మీరిచ్చే నిర్వచనం ఏంటి సార్? ఎవని చే జంతు జగము ఎవని లోపల నుండి లీనమై ఎవని ఎందు బిందు పరమేశ్వరులకు మూల కారణం నమ్మరు అని అద్భుతమైన డెఫినిషన్ చేశాడు పోతాను. అమెరికన్ పండితులు మీ క్రైస్తవులు పెళ్లి చేసుకుంటే చర్చిలోకి వెళ్ళి ధ్యానం కూడా చేస్తారా మీరు? పూజా ధ్యానం చేస్తారా? పూజ చేయండి. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని ఇప్పుడు ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారంటే అప్పుడు మీరందరూ కలిపేసిన పునాదు, అందులో మీది ప్రధానమైన పాత్ర ఉంది. ఎంతో రిస్క్ తీసుకున్నాను నేను గవర్నమెంట్లో ఉండి. నేను టెలిఫోన్ జనరల్ మేనేజర్గా ఉన్నాను కలకత్తాలో. ఉండి ఒక ఆర్టికల్ రాశారన్నమాట అండి. టెలిఫోన్ దిస్ ఈజ్ యూజ్లెస్ కంపెనీ, టెలిఫోన్ సర్వీస్, దిస్ ఈజ్ చీటింగ్ యూ అండ్ ఇట్ ఈస్ ఎ టోటల్ లాస్ అని ఆర్టికల్ రాస్తే ఇలా ఉండటం వలన టాటాస్ నన్ను గుర్తించారు. నమస్కారం. మనతో పాటు త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు ఉన్నారు. వారు 94 ఏళ్ల యువకులు. శారీరకంగాను మానసికంగాను అన్ని రకాలుగాను చాలా దృఢంగా, చాలా శక్తివంతంగా, 20 ఏళ్ల కుర్రవాడి కంటే కూడా ఇంకా చాలా హెల్తీగా ఉన్నారు. నిరంతరం పనిచేస్తుంటారు, సమాజం కోసం ఆలోచిస్తుంటారు, భారతదేశం కోసం ముఖ్యంగా ఆలోచిస్తారు. అటువంటి త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని అడిగి వారి ఆరోగ్య రహస్యాలు, అలాగే భారతదేశం శక్తివంతంగా ఉండాలంటే, ప్రపంచంలో మన గౌరవాన్ని కాపాడుకోవాలంటే, మన ప్రతిష్టను నిలుపుకోవాలంటే ఏం చేయాలి మొదలైన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. హనుమాన్ చౌదరి అన్నారు కదా, అంటే మీ ఇంట్లో వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులా? ఎలా పెట్టారు సార్ ఆ పేరు? మా తాతగారి తండ్రి పేరు హనుమయ్య, వారి తండ్రి పేరు వెంకయ్య. మన పేర్లు పెట్టుకోవటం అలా ఉండేది అనమాట అండి. ఈ వంశం అరయన్ వంశం నిల్పని కదా వివాహం అన్నట్టుగా అలా అందరి పేర్లు మా తాతగారు అవి పెట్టారనమాట అండి. మా అన్నయ్య గారి పేరు వెంకటేశ్వరరావు అని పెట్టారు, ఆయన పేరు పెట్టారు. వెంకయ్య పేరు. దాని తర్వాత వెంకయ్య గారి కొడుకు హనుమయ్య, నా పేరు పెట్టారు మా తాతగారు గారు హనుమాన్ చౌదరి అనమాట. వారసత్వం. దాన్ని బట్టి తెలుసుకోవాలి, అదే మన యొక్క సంస్కృతి. వారసత్వాన్ని నిలుపుకోవాలి. మన వాళ్ళంటే గర్వపడాలి, అంతే సిగ్గుపడకూడదు అనమాట. అవును. త్రిపురనేని అనగానే ఎవరికైనా కానీ కాస్త చరిత్ర తెలిసిన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ముఖ్యంగా గుర్తుకొచ్చేది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఆ త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి మీకు ఏమైనా అనుబంధము, బంధుత్వం ఏమైనా ఉందా? మా ముత్తాత వారి తండ్రులు అన్నదమ్ములు, అందుకే ఇంట్లో కుదులుగా కుదురు కొంతమంది అనమాట అండి. కానీ మేమంతా కూడా కలిసి ఉంటాం అనమాట, ఒకరికొకరిని ప్రకటించుకుంటాం. వాళ్ళు అమెరికాలోనే 30 కుదుళ్ళు ఉన్నాయి త్రిపురనేని వాళ్ళు. అబ్బో, 30 మంది ఉన్నారు. అంగళూరు నుంచి వెళ్ళిన వాళ్ళు దాదాపు 200-300 మంది ఉన్నారనమాట. ఎందుకంటే చదువు అంటే మహా ప్రేమ, మహా గౌరవం అనమాట అండి. దీనికి కూడా ఒక కథ చెప్పాల్సింది. 1946 అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిందా? లేదు. అక్కడ మా గర్ల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకే ఉండేది. ఒక ఆంగ్లో ఇండియన్ స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చింది మా గ్రామానికి, అంగళూరు గ్రామానికి అనమాట అండి. అప్పుడు గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఆవిడ చుట్టూ మూగి మాకు హై స్కూల్ కావాలి అన్నారు. ఎందుకు అంటే మా పిల్లలు, ఆడపిల్లలు నడిచి వెళ్తున్నారు గుడివాడ చదువుకుంటానికి హై స్కూల్కి. అలా వర్షాల్లో, శీతాకాలంలో, ఎండాకాలంలో నానా బాధలు పడుతున్నారు, మాకు హై స్కూల్. మా దగ్గర డబ్బు లేదండి అండి. అప్పటి వెంటనే వాళ్ళు ముక్కు పుడకలు, ఇవి గొలుసులు, గ్లాసులు, గాజులు ఇవన్నీ తీసి ఒక మూట పడతావాళ్ళు వాళ్ళ పేరు రాసి తీసుకోండి, ఇవి అమ్ముకోండి, ఈ డబ్బుతో మాకు హై స్కూల్ పెట్టండి అన్నారు. వెంటనే మద్రాసు వెళ్ళింది, మనకు స్వాతంత్రం లేదు. టంగుటూరు ప్రకాశ్ పంతులు గారు ముఖ్యమంత్రి, అవినాశలింగం చెట్టి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈ ఆంగ్లో ఇండియన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వెళ్ళి ఈ కథ చెప్పింది. ఆయన వెంటనే హై స్కూల్ శాంక్షన్ చేసి వారికి. అందుకని మాకు 46 నుంచే హై స్కూల్ ఉంది. బాయ్స్ హై స్కూల్ 1956, 10 సంవత్సరాల తర్వాత. ఆడవాళ్లే ముందు చైతన్యంగా ఉన్నారు. అందుకని గుట్టిపాటి బ్రహ్మయ్య గారని కాంగ్రెస్ లీడర్గా ఉండేవారు. అవును. మా ఊరికి అంగళూరు కాదు,
ఇది అంగనాల ఊరు అన్నాడు అనమాట. చమత్కరించాడు ఆయన. అలాగే దాని తర్వాత ఈ 1983లో మన ఎన్టీ రామారావు గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఊరు అంగళూరు. అప్పుడు డయట్ అని పెట్టాలని ప్రతి సంవత్సరం పెట్టాలనుకున్నాం. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది. అవును. ఎంతో పెద్ద 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 గ్రామాలన్నీ వచ్చినాయి ముందుకి. మా ఊళ్ళో పెట్టండి, మా ఊళ్ళో పెట్టండి, ఎక్కడే పెట్టండి, నేను త్రిపురనేని రామచంద్ర గారు ఊరు అంగళూరులో పెడతాను అన్నాడు. పెట్టారు. అప్పుడు మా తమ్ముడు శేషగిరిరావు అని ఉన్నాడు. ఆయన 5 ఎకరాల భూమి సేకరించి కొంత డబ్బులు సేకరించి పెట్టారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం 100 మంది టీచర్లు మా ఊరి నుంచి తయారై వెళుతుంటారు. అందులో 95 మంది స్త్రీలే. సో ఇప్పటికీ నడుస్తుంది అది. ఇప్పటికీ నడుస్తుంది. అప్పుడు దాన్ని ఇంటర్మీడియట్ చేసామన్నమాట. హై స్కూల్ అయింది, ఇంటర్మీడియట్ వచ్చింది అనమాట. ఈ డైట్ 2 ఉన్నాయి, 3 ఒకచోటే ఉంటాయి అన్నమాట. అక్కడ నేను ఏదో కొంత సొమ్ములై పోగు చేసుకుని ఇవి చేసుకుని ఎన్నెన్నో రంగశాల ఒకటి. రంగశాల అంటే ఆడిటోరియం. అవునండి. ఏదైనా కార్యక్రమాలు రంగస్థలం లాగా. సరే తర్వాత సార్ త్రిపురనేని రామస్వామి చౌదరి అనగానే సరే ఆయన సార్ గోపిచంద్ వాళ్ళ మనవుడు అబ్బాయి మనవుడు సాయిచంద్ సూత పురాణము వీరగంధము తెచ్చినారము వీరుడు తెలుపుడు పూసిపోతూ మెడనో అని రాశారు పద్యాలు ఉన్నాయి. అయితే ఇది ఎలా ఉంచగా మీరేమో పూర్తిగా భారతీయమైన సంప్రదాయము, ఆర్ష సంప్రదాయము, సనాతన ధర్మము, భారత భాగవత రామాయణాలు ఇందులో మీరున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఆయనేమో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు చేసి సూత పురాణం, భూత పురాణం కాదు ఇది సూత పురాణం అన్నాడు. అదే ఆయన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు చేసి కమ్మ బ్రాహ్మణ తయారు చేసి అవన్నీ చేశారు కదా. సో మరి ఆయన ప్రభావం నుంచి మీరు ఎలా బయటపడ్డారు, ఎలా వచ్చారు? ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఒకటి. ఆయన కొడుకు గోపిచంద్ గారు తండ్రిని మించిన తనయుడు అంటా అనమాట అండి. ఆయన ఇది కొన్ని పుస్తకం రాస్తూ ఎవరికి అంకితం ఇవ్వాలి, ఎందుకు అని నేర్పిన తండ్రికి అంకితం అన్నాడు. ఎందుకన్నాడండి? ఎందుకు అని అడగమన్నాడు. నా జీవితాంతం కూడా అడుగుతూనే ఉంటాను. ఒక సత్యం నుంచి పరమసత్యంలోకి, అంతకన్నా అద్భుత సత్యంలోకి వెళ్తూ ఉంటాను, అంతేగాని దేన్ని తిరస్కరించను. తెలివి ఒకంత లేని ఎడ అని పద్యం ఉంది కదండి. తుడనై కరిభంగి. తర్వాత బుధజన సకాశాత్ అవగతం కించిజ్ఞోస్మిని భక్తుడు అన్నాడు. అదేవిధంగా ఎందుకు అని అడుక్కుంటూ ఉండటం వలన రామస్వామి చౌదరి గారు గొప్పవారే. కానీ ఆయన నేర్పింది, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది మాత్రం ఎందుకు అని అడుగుతూనే ఆయన రాసిన దాంట్లో ఆయన వాదనలో కొంత సత్యం మాత్రమే ఉన్నది, దీనికన్నా ఎక్కువ సత్యం ఇంకా ఎంతో 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 ఉంది, దీన్ని మనం శోధించాలి, శోధించి పరిష్కరించి అవలంబించుకోవాలి, అవగాహన చేసుకోవాలి అంటూ ఉంటానన్నమాట. అది నా గోపిచంద్ర గారు నేర్పిన. తర్వాత ఆయన చివరికి ఆయన రకరకాలుగా మార్పులు చెందుతూ వచ్చారు కదా. ముందు జస్టిస్ పార్టీలో ఉండేవారు, దాని తర్వాత ఈ జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళ పార్టీరా అనుకుని గుర్తించి పూచిపోతూ మెడనోయితం పూలగా వీరగంధం తెచ్చినారని తెలుపుడింటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాళ్ళని ఉత్సాహభరితం చేయటం కోసం అని ఇటువంటి పాటలు అవి రాశారనమాట. సార్ మామూలుగా ఆయన త్రిపురనేని రామస్వామి చౌదరి పెళ్లిళ్ళ గురించి ఆయన సపరేట్గా తెలుగులో వివాహ విధి అని రాశారు కదా. అవును, వివాహ విధి అని రాశారు కదా. ఏంటంటే సంస్కృతంలో ఉన్నవి చదివేవానికి అర్థం అవుతుందో మాకు తెలియదు, కానీ వినేవారికి మాకు మాత్రం అర్థం కావటం లేదు. కాబట్టి వధూవరులకి అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, సప్తపది అంటే ఏంటి అని తెలుగులో అన్నీ ఏ మంత్రాలైతే చదువుతామో వాటన్నింటినీ తెలుగు రాశారనమాట అండి. ఒక విషయం చెప్తున్నాను. ఒక అమెరికన్ పండితుడు నా స్నేహితుడు అమెరికా నుంచి వస్తే, మా ఈ ఊళ్ళో ఒక పెళ్ళి అవుతుంది, హిందువులకి వచ్చి చూడు అన్న. వచ్చాడు, వచ్చి ఆయన చదువుతా ఉంటే అంత ఏంటి ఇదేంటి ఇదేంటి అంటే, మీ క్రైస్తవులు పెళ్లి చేసుకుంటే చర్చిలోకి వెళ్ళి ఒక పుస్తకంలో 2 సంతకాలు చేస్తారు, ఇంకిద్దరు ముగ్గురేమో విట్నెస్ చేస్తారు సాక్షుల కింద. మాది అలా కాదయ్యా, మా నదుల్ని ఎవరయ్యా మాకు సాక్షి అంటే మా నదులు సాక్షి, మా ఋషులు సాక్షి, మా పండుగలు, మా కొండలు సాక్షి. అవన్నీ కూడా ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం కూడా ఈ వధువులు ఉండాలిరా అని మాకు చెప్తున్నాడురా. ఈ పెళ్లి చేయించేటువంటి బ్రాహ్మణుడు అన్నీ చెప్తే అమ్మో ఎంత ఉందా అన్నాడు అనమాట అండి. హూ ఆర్ ది విట్నెస్ అంటే, నాట్ యూ అండ్ మీ, దీస్ ఆర్ ది విట్నెస్. మా ఋషులంతా విట్నెస్లు, మా నదులన్నీ కూడా విట్నెస్లు, సాక్షులే, మా కొండలన్నీ కూడా మాకు సాక్షులు. అంటే ఆ విధంగా ఆయన మన వైదికమైన ఆలోచన విధానం సపోర్ట్ చేసినట్టు అంటారా రామస్వామి చౌదరి? ఎందుకంటే ఆయన హిందువే,
అంతేకాదనమాట అండి, ఆయన శుద్ధి మూమెంట్ మొదలుపెట్టాడు. కాబట్టి నేను అది సంస్కృతంలో ఏముందో అదంతా కూడా తెలుగు రాసేస్తాను అందరు ప్రజల కోసం అని. అంటే ఆ కమ్మ బ్రాహ్మణులు తయారు చేయడం కూడా అదే కారణం. అదే కారణం అనమాట. మన సంగం జాగారం కూడా ఆ ప్రాంతం అంతా ఉంటారు. ఇప్పుడే ఉన్నారు, ఒకరిద్దరు ముగ్గురే ఉన్నారు, అంతా అయిపోయారు వాళ్ళంతా గమనించి. సార్ మీ పెళ్ళిళ్ళు అవన్నీ రామస్వామి చౌదరి గారి పద్ధతిలో జరిగాయా, వైదికంగా కాదు వైదికంగానే జరిగింది. మా తాతగారు చాలా వైదికుడు అండి. ఆయన కూడా ఇట్లాగే బొట్టు పెట్టుకోండి, మాకు బొట్టు పెట్టేవాడు చిన్నప్పుడు. ఒక కనికని ఉండేది, ఇట్లా ఇట్లా తీసి స్కూల్కి పంపించేవారు అనమాట. రామస్వామి చౌదరి గారు అంటే గౌరవం ఉన్నప్పుడు, ఆయనకి మా తాతగారి కన్నా తక్కువ వస్తున్నాడు, అయినప్పటికీ కూడా వారి ఏదో ఒక గౌరవం ఉన్నది, వారి పాండిత్యాన్ని చూసి అనమాట అండి. కానీ మా వైదికులు, మేము వైదికులు, అందుకని మాకు శివాలయాన్ని మేమే ధర్మకర్తలు అనమాట అండి. అంగళూరు శివాలయానికి, అలాగే రామాలయాన్ని కూడా మేమే ధర్మకర్తలు అనమాట అండి. మాలో ఒక కుదుపు శివాలయాన్ని ధర్మకర్తలు. ఈయన గౌరి నా బరుగు శాల్వకు చిత్తము పల్లవింప భద్రాయత ముత్తే హరిహరంబగు రూపము దాచి విష్ణు రూపాయ నమ శివాయ. అందుకని మా ఇద్దరు కూడా హరిహరులు ఇద్దరి మధ్య కూడా భేదం లేదు కాబట్టి మేము శివాలయాన్ని పోషిస్తాం, రామాలయాన్ని పోషిస్తాం. రెండింటిని కూడా పునరుద్ధరించాను నేను. మీ ఊర్లో, మీ అంగళూరులో శిథిలావస్థలో ఉంటూ వాటన్నింటినీ కూడా బాగా పైకెత్తి ఇవి చేసి ఇవన్నీ చేసి. తర్వాత మిమ్మల్ని గమనిస్తే మీకు జ్ఞాపక శక్తి కానీ, వినికిడి కానీ, తర్వాత నేను వచ్చారు మీరు యోగాసనాలు వేస్తున్నారు నేలపైన. అవును, మామూలు కొంతమంది కింద కూర్చోలేకపోతున్నారు. మీరు 94 ఏళ్ల వయసులో యోగాసనాలు వేస్తున్నారు, రాసుకుంటున్నారు, చదువుతున్నారు. ఈ యోగా మీకు ఎప్పటి నుంచి అలవాటైంది? 10వ సంవత్సరం నుంచి. 10వ సంవత్సరమే? 10వ సంవత్సరం నుంచి అలవాటైంది. అది కూడా రామస్వామి చౌదరి గారి యొక్క స్ఫూర్తిని అలవాటైపోయింది. అది కూడా ఎలాగంటే, మేము చిన్నప్పుడు ఆయనకి 1942లో గజారోహణం చేశారు గుడివాడలో అనమాట అండి. చేసినప్పుడు అంగళూరు వచ్చి, అప్పటికే తెనాల్లో ఉంటున్నారు ఆయన, అంగళూరు వచ్చి చూపినట్టు కుర్రవాళ్ళందరినీ పోగు చేశాడు. అందులో నేను కూడా ఒకటి అనమాట అండి. ఏమని చెప్పాడంటే, బ్రాహ్మణులుగా బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి మనం కూడా బ్రహ్మజ్ఞానం కనుక తెచ్చుకున్నట్టయితే మనం బ్రాహ్మణులతో బ్రాహ్మణుని మించిన వాళ్ళు అవ్వాలి మనం. ఆయన ఎన్ని చెప్పాడో కానీ ఇది మాత్రం నాటుకుపోయింది. బ్రహ్మజ్ఞానులు బ్రాహ్మణులు, మనం బ్రాహ్మణులు అవ్వవచ్చు. ఆ జ్ఞానాన్ని సంపాదించినట్టయితే దీనికోసం నిరంతరం కృషి చేద్దాము. నేను హై స్కూల్లో చదువుతూ ఉండగా నెట్టమర్తి సత్యనారాయణమూర్తి కానీ సద్బ్రాహ్మణుడు అనమాట. మీ గురువు గారు? మా గురువు గారు. ఇక్కడ 3 గురువుల యొక్క ఫోటోలు ఉన్నాయి, వరుసనే ఉన్నాయి అనమాట అండి. ఆ 3కి నమస్కరించి కానీ కుర్చీలో కూర్చోను. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు అంటే వాళ్ళు నిజంగా కూడా అటువంటి వాళ్ళే. అంటే మీరు యోగా 10 ఏళ్ల వయసులో యోగా అన్నారు, అక్కడి నుంచి యోగా చేస్తుండేవాడు. మీరు ఇప్పటికి రోజు 10 ఏళ్ల వయసు నుంచి నిరంతరం చేస్తారు? ప్రతిరోజు చేస్తారా? ప్రతిరోజు చేస్తాను. ఇప్పుడు 2-3 సార్లు చేస్తున్నాను అనమాట. అబ్బో, ఎందుకంటే శరీరం అంతా బాగా వంగుతానికి. అంటే ఇప్పుడు మీరు 94 ఏళ్ళు కదా, ఇప్పుడు వయసు అంతే కదా, 93 నుండి 94లో అడుగు పెట్టారా? అవునండి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? మార్నింగ్ నిద్ర లేచినప్పుడు పనుకుంటాను 4:45 లెగుస్తానండి. అక్కడి నుంచి ముందు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తానండి, భౌతికంగా అనమాట అండి, ఒక అరగంట అనమాట అండి. అంటే ఏం చేస్తారు సార్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే? కింద కూర్చొని చేస్తాను, నుంచుని చేయను. అదివరకు నుంచుని చేసేవాడిని, అన్ని చాలా చేసేవాడిని అనమాట అండి. ఇక్కడి నుంచి కిందకి పైకి అన్ని కైలేదట్లు చేస్తూ ఉంటాను. గంట 10 నిమిషాలు ఆసనాలు వేస్తాను. అబ్బో, 30 నిమిషాలు ఏమో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను అనమాట. గంటన్నర అయింది అప్పటికి. 1:40 నిమిషాలు అవుతుంది. 6 o'clock ఇవి వస్తుంది, కాఫీ ఇస్తుంది, పేపర్ తీసుకొస్తుంది. పేపర్లోకి వస్తుంది తర్వాత 7:30 7:40 నుంచి 8:40 వరకు నడుస్తా. మళ్ళీ వాకింగ్, మళ్ళీ ఎక్కడ బయటికి వెళ్తారా? బయటికి వెళ్ళాను, ఇంట్లో నేను నడుస్తాను అనమాట అండి. బై అబౌట్ 8:40 ఇవన్నీ అయిపోతాయి. స్నానం, మళ్ళా ఒక 25 నిమిషాలు మళ్ళీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను. మళ్ళీ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు కొంచెం రెస్ట్ తీసుకుని కూర్చుంటే మా సెక్రటరీ వస్తుంది, ఆఫీస్కి వచ్చి ఉంటుంది. అక్కడి నుంచి డిక్టేషన్లు ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. 2 o'clock భోజనం చేస్తా, 2:30 అవుతుంది. 3:30కి మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తా. మళ్ళీ ఆసనాలు గీసనాలు చేసిన తర్వాత మళ్ళీ డిక్టేషన్లు ఇవి చదవడం ఇవన్నీ చేస్తుంది. తిరిగి 7 o'clock మళ్ళీ ఆసనాలు వేస్తా, 1 గంట ఆసనాలను ప్రాణాయామం. ఇప్పుడు ఆసనాల తర్వాత ప్రాణాయామం చేస్తూ కంపల్సరీ ప్రాణాయామం. భోజనం 8 o'clock, బిట్వీన్ 8 and 8:30. 9:45 10 o'clock గో టు బెడ్ and get up at 4:45. 10 కల్లా పడుకుంటారు? 10కి తప్పకుండా పడుకుంటారు. 4:45 కల్లా లేస్తారు. రోజుకి మీరు అనేక టైమింగ్స్లో ఆసనాలు వేస్తున్నారు, ఫిజికల్
శారీరకంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఆసనాలు చేస్తున్నారు, ప్రాణాయామం కూడా చేస్తున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ పడుకున్న ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోగానే ఒక అరగంట సేపు అన్నా ప్రాణాయామం చేస్తా. అంటే ప్రాణాయామం అంటే మామూలుగా ఈ పూరకము, కుంభకము, రేచకము అనమాట. డీప్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లంబగా దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తే చాలు. ఇన్హలేషన్, ఎక్స్హలేషన్. ఫిల్ అప్ ది లంగ్స్ విత్ ఆక్సిజన్ అండ్ ఎక్స్పెల్ దట్ నిశ్వాసం ద్వారా అనమాట. అంటే ఆ లంగ్స్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచడానికి ఈ యోగాసనాలు ఏమేమి వేస్తారు సార్? ఏ ఆసనాలు వేస్తారు? పశ్చిమోత్తాసనం. పశ్చిమోత్తాసనం ఇప్పుడు చేస్తున్నారా? చాలా కష్టమైన ఆసనం కదా అది. ఈ తల తీసుకొచ్చి మోకాళ్ళ దగ్గర పెట్టాలి అది. ధనురాసనం. అబ్బో, అది కష్టమైన ఆసనమే. మత్స్యాసనం. అవును, చేపలాగా అనమాట. పశ్చిమోత్తాసనము, ధనురాసనము, మత్స్యాసనము. సర్వాంగాసనం వేస్తారా? ఎక్సర్సైజ్ చేస్తా సర్వాంగాసనం బదులు. ఒక 10 ఏళ్ళ వరకు కూడా శీర్షాసనం కూడా వేసాం. అబ్బో, 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు బాగున్నాం. సో శీర్షాసనం ఎంతసేపు వేసేవాళ్ళు సార్? దాదాపు 10 నిమిషాలు వేసాం. అబ్బో. ఈ ఆసనాలు వేసినప్పుడు కూడా భగవద్గీత చదివేస్తా. అది దొరుకుతుంది, లోపల నడుస్తుంటుంది అది. భగవద్గీత 18 అధ్యాయాలు కూడా. ఆ శ్లోకాలు చదువుతుంటారు, ఆసనం వేస్తుంటారు. ప్రాణాయామం అప్పుడు వేయండి, అప్పుడు శ్లోకం చదువు. తర్వాత మీరు ఆహార నియమాలు ఏంటి సార్? మీరు తీసుకున్న ఆహారం చాలా తక్కువగా తింటాను. నేను నాన్ వెజిటేరియన్ తీసుకోను. అవునా? మొదటి నుంచి అలవాట్లేదా? మొదట ఆర్మీలో కూడా ఉన్నాను, ఎన్సీసీలో కూడా ఉన్నాను అనమాట. ఆర్మీలో టెరిటోరియల్ ఆర్మీ అంటారు. అది ఎలా జరిగిందంటే, కాలేజీలో ఉన్నప్పుడు ఎన్సీసీలో ఉండేవాడిని. అక్కడ కార్పొరేట్ 4 ఏళ్ళు ఉన్నాను అనమాట. దాని తర్వాత 1962లో చైనా వాళ్ళు అగ్రెషన్ వచ్చినప్పుడు వీ షుడ్ బీ ఇన్ ది ఆర్మీని. నేను అప్పుడే డివిజనల్ ఇంజనీర్ అనమాట అండి. సో టెరిటోరియల్ ఆర్మీకి చేరదాం అనుకుంటే వాళ్ళు ఆర్మీ వాళ్ళు అన్నారు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వమో. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏమంటూ ఉంటారు, నేను ఇస్తాను అందరికీ క్యారెక్టర్ సర్టిఫికేట్ గెలిచిన ఆఫీసర్గా నేను ఇస్తానంటే అని అప్పుడు కృష్ణమణి గారికి ఉత్తరం రాశా, డిఫెన్స్ మినిస్టర్. నువ్వేమో అందరినీ ఆర్మీలో చేరమంటున్నావు, మీరు చేరదాం అనుకున్నట్టయితే వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వమంటున్నారు. ఇలా అయితే చైనా వాళ్ళని చంపే ముందు, తుపాకి పెట్టి వాళ్ళని చంపే ముందు వాళ్ళ అడ్రస్ కనుక్కోమని కూడా అంటారు వీళ్ళు అని రాశాను అనమాట అండి. వెంటనే ఆయన ఉత్తరం అంజని వెంటనే 5-6 ఆర్మీ వాళ్ళు వచ్చారు మా ఇంటికి. రెండు మిమ్మల్ని చేర్పిస్తాం, టీచర్ దగ్గర తీసుకెళ్తాం, కొడుస్తాం, బట్టలు ఇస్తాం, ఇవన్నీ. నేను రాను వాడిని తీసుకురాన్నారు. ఇక్కడ రమ్మన్నారు. చివరికి అలాగే వచ్చిన తర్వాత చేరాను. దాని తర్వాత కెప్టెన్ అయ్యాను అన్నమాట అండి. అక్కడ 1960 యుద్ధంలో ఎన్లిస్టెడ్. చైనా యుద్ధంలో పాల్గొన్నారు మీరు? ఏం పాల్గొన్నా. దీన్ని టెరిటోరియల్ ఆర్మీ అంటారు. టెరిటోరియల్ ఆర్మీ. అసలు ఆర్మీ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. అవును. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఉంటాను ఇవన్నీ చేయడానికి అని టెరిటోరియల్ ఆర్మీ అని పెట్టారు. అంటే వరకు అడ్మినిస్ట్రేషన్ లాంటిది లేదు, దట్స్ ఆర్మీ. యూనిఫామ్ అన్నీ ఉంటాయి. పీస్ టైంలో ఆర్మీ ఏం చేస్తుంది, ల్యాండ్ ఆర్డర్ పోతే ఆర్మీని పిలుస్తారు. ఇటువంటివన్నీ చేయటం కోసం అనేది. మరి మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు కదా, చదువు ఏమైంది మరి? చదువు అయిపోయింది కదా, డిగ్రీలు వచ్చింది, చదువు వచ్చినాయి, పరీక్షలు రాసాం, గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యాం. ఆఫీసర్గా ఉండేవాడే టెరిటోరియల్ ఆర్మీలో. ప్రతి సంవత్సరం కూడా 1 నెల ఆర్మీలోకి వెళ్ళిపోవాలి ట్రైనింగ్ కోసం, ట్రైనింగ్ చేయడం కోసం. ఒకేడు కలకట్టాలో వేసాం. అది 106 కమ్యూనికేషన్ జోన్ సిగ్నల్ రెజిమెంట్ అంటారు. అక్కడి నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయితే జలంధర్లో మా హెడ్ క్వార్టర్స్. అప్పుడు 105 కమ్యూనికేషన్ జోన్ సిగ్నల్ రెజిమెంట్ 1965 వార్లో 2 ముందుకు రమ్మన్నారు అనమాట అండి. అంటే మీరు 10 ఏళ్ల వయసులో యోగాసనాలు ప్రారంభించటము, తర్వాత ఎన్సీసీలు ట్రైనింగ్ అవటము, ఇవన్నీ కూడా మీరు డిఫెన్స్లో చేరటానికి బాగా ఉపయోగపడ్డాయా? అవి ఉన్నా లేకపోయినా చేరవచ్చు. అవి ఉండటం వల్ల నాకు ఐ కంటిన్యూ టు లైక్ దట్ అనమాట. సో ఆ శిక్షణ, ఈ డిఫెన్స్ కానీ మీరు చెప్పిన యోగాసనాలు, డిఫెన్స్లో కొంతకాలం పనిచేయటము, ఈ 94 ఏళ్ల ఈ జీవిత క్రమంలో అది మీకు ఏమన్నా ఒక స్పిరిట్గా ఉపయోగపడుతుందా? చాలా ఉపయోగపడుతుంది అనమాట. నేను యుద్ధం అంటే నాకు చాలా ఇష్టం. వార్ఫేర్ గురించి నేను రాస్తూ ఉంటాను అనమాట అండి. ఇక్కడి నుంచి జరిగేవంతా కూడాను మిలిటరైజేషన్ ఆఫ్ స్పేస్, వెపనైజేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అని ఇంత చాలా రాశాను అనమాట. ఇవి జరగబోయి మనుషులు అక్కర్లేదు. సో నాన్నగారు ఏం చేసేవారండి మామూలుగా? వ్యవసాయం. రెండు పని ఏమి చేసేనమాట. ఎలాగంటే ఆయనకి 4 ఎకరాలు వస్తే 28 ఎకరాలు చేశాడు. అబ్బో. వేరే పని ఏమి లేదు, వ్యవసాయం చేయటం. ఒక్కో పిల్లలు పడుతుంటే 2-3 ఎకరాలు కొంటాం. ఇప్పుడు ఆ పొలం అంతా ఉందా?
నాన్నగారు ఇచ్చింది చివరికి అంతా అమ్మేసేసాం అనమాట అండి. అయ్యో. అందరూ కూడా అంతే, బ్రాహ్మణులు ఎట్లా వచ్చారో మేము కూడా అట్లా అయిపోయాం. సో అయితే నాన్నగారు వ్యవసాయం చేసిన ఆయన రైతు, భక్త రైతు కదా, మీకంత ఉన్నత విద్య ఆయన చదివించారు కదా, అది ఎలా జరిగింది సార్? మా తాతగారు హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది చిల్డ్రన్. మై ఫాదర్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫార్మింగ్. వ్యవసాయం మాత్రం ఆయన రెండు వ్యవసాయం ఏమీ లేదు. ఆయన 4ంటికి రాత్రిపూట 3ంటికి వెళ్తూ ఉంటే పాములు ఉంటే నన్ను పాము సస్తే కరవదు, నేను అబద్ధం ఆడను, అన్యాయం చేయను, కాబట్టి నన్ను ఏ పాము ముట్టుకోదు అనేవాడు. ఆయన ఎప్పుడు కూడా ముందు తీసుకునేవాడు కాదు, కష్టపడేవాడు కాబట్టి ముందు ఎందుకురా అనేవాడు అనమాట అండి. ఆయన ఆరోగ్యం ఎలా ఉండేది సార్? అద్భుతంగా ఉండేది, ఎప్పుడు మందులు తీసుకోలేదు అనమాట అండి. ఎన్నేళ్ళు జీవించారు సార్? 78 ఏళ్ళు 80 ఏళ్ళు వరకు అంతే. అది ఆ కాలంలో కొంచెం ఎక్కువే. అయితే తాతగారి ప్రభావంతో మీరు నాన్నగారు రైతుగా ఉన్నారు, ఉన్నత విద్య. తాతగారు ఏమో చదువులందరూ హీ ది మేనేజర్ ఆఫ్ ది హౌస్. తాతగారు ఏం చేసేవారు మామూలుగా? ఆయన టైంలో వ్యవసాయం చేశారు. దాని తర్వాత ఆయన పంచాయతీ చైర్మన్గా కూడా ఉన్నారు అంగళూరుకి. రాజకీయాలు ఉన్నాయి? రాజకీయం కాదు అన్నమాట, గ్రంథాలయం. గ్రంథాలయం. ఆయన బాల సరస్వతి గ్రంథాలయం అని ఒక బిల్డింగ్ కూడా కట్టించారు అంగళూరులో. ఈ మధ్య నాకు ఆ ఫోటో పంపించారు ఎవరు. తాతగారు కట్టించారు. నాకు తెలుసు ఆయన కట్టించారని. ఆ రోజుల్లో 2000 రూపాయలకి పెద్ద బిల్డింగ్ వచ్చిందన్నమాట. దాని పేరు బాల సరస్వతి గ్రంథాలయం. అంగళూరులో గ్రంథాలయం 1905 నుంచి ఉంది. గ్రంథాలయ ఉద్యమం బాగా ప్రభావం చేసింది. చదువు అంతే, చదువు అంగళూరు అంటే చదువు. అంగళూరు ఎందుకంటే ముందు there is no girl, there is no woman who is not educated in Angaluru. There are men who are not educated, but there is no woman who is not educated. సార్ తర్వాత మీరు అలా ఇంజనీరింగ్ చేశారు, ఇంజనీరింగ్ నుంచి డిఫెన్స్కి వెళ్ళారు, ఆకాశవాణి అన్నారు, మళ్ళీ టెలికమ్యూనికేషన్, ఇలా ఇంత మల్టీగా ఎందుకు మీ ప్రయాణం జరిగింది? విద్యకి అంతం ఉందా? జ్ఞానానికి అంతం లేదు. అంతం లేదు కదా, ఎన్నో నేర్చుకోవాల్సింది కదా. 1945-46లో ఏం జరిగింది చెప్పండి. యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది. సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు. ఐఎన్ఏటలు జరుగుతున్నప్పుడు నేను హై స్కూల్ SSLCలో ఉన్నా. మా బాల సంఘం అని పెట్టి అంగళూరులో ఓ రోజు ఊరేగింపులు చేసేవాడిని. సుభాష్ చంద్రబోస్ జిందాబాద్, ఐఎన్ఏ జిందాబాద్, కెప్టెన్ లక్ష్మి జిందాబాద్ జిందాబాద్ కూర్చోండి. 45-46 సంవత్సరాలు అనమాట అండి. నాకు 42లో ఊహ ఏంటంటే, 42లో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది కదా. అవును. రైలు పట్టాలు పీకేశారు కదా. మేము ఒకప్పుడు ఈ ట్రైన్ మీద మా ఊరి దగ్గర న్యూజల్లింగ్ రైల్వే స్టేషన్ ఉండేది, అక్కడి నుంచి గుడివాడ వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట అండి. ఒక రోజు వెళ్తే పట్టాలు లేవు, ఏమి లేవు అనమాట. ఇదంతా ఏం జరిగిందంటే, ఓహో క్విట్ ఇండియా మూవ్మెంట్, మా ఊళ్ళో వాళ్ళు వెళ్ళి పట్టాలు పీకేశారనమాట అండి. సో మొట్టమొదటిగా స్పృహ 40-41 నుంచి సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది కదండి. అవి పేపర్లో ఉండేవి కదా, అన్ని ఎప్పుడు చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు 10 ఏళ్ల వయసు మీకు అప్పుడు. సార్ తర్వాత మీరు ఇందాక చెప్పారు ప్రారంభంలో పద్యం చదివి శ్రీయన గౌరిన బరగని, మా ఊర్లో శివాలయానికి మేమే ధర్మకర్తలము, రామాలయానికి మేమే కర్తలము, మాకు శివ వైష్ణవ భేదాలు లేవు, హరిహరులు ఇద్దరు ఒకరే అని చెప్పి అన్నారు కదా. మరే మీరు వైష్ణవనామం తీర్చుకున్నారు కదా, ఏంటంటారు? మా తాతగారు చిన్నప్పటి నుంచి పెట్టేవారు, మధ్యలో మానేశాను. అంటే కమ్యూనిజం వచ్చినప్పుడు, దాని తర్వాత ఈ కమ్యూనిజం అంతా పనికిమాలిందంతా ఇదంతా డొల్లా ఎందుకని అడగడానికి పనికి వచ్చింది. చాలా అర్థం చేసుకుంటాను సామాజిక పరిణామాలు ఎలా జరిగినాయి, ఆర్థిక స్థితిగతులు ఏమిటో, ఆర్థిక వ్యవస్థ ఏంటి, అది ఎలా పరిణమిస్తుంది, ఇవన్నీ చదువుకుంటానికి పనికి వచ్చింది కమ్యూనిజం. ఏమండి, దాని తర్వాత అనుమానాలు వచ్చినాయి. పేదరికం అంటున్నారు. పేదరికం ఎప్పుడు లేదు. మనం పేదవాళ్ళని ఏమన్నాం, దరిద్ర నారాయణలో ఈక్వేటెడ్ దెమ్ టు గాడ్ హిమ్సెల్ఫ్ అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, ద పూర్ విల్ ఇన్హెరిట్ ది అర్త్ అన్నాడు. అంటే యేసుక్రీస్తు టైంలో కూడా పేదవాళ్ళే ఉన్నారన్నమాట. పేదవాళ్ళు అనాది నుంచి కూడా ఉన్నారు. మనిషి పుట్టినప్పుడు ఉన్నారు, ఉన్నవాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నారు. దీనికి కారణం ఏమిటి అంటే, తరచి ఆలోచించగా ఉండగా పూర్వజన్మ సుకృతం కర్మ సిద్ధాంతము కంప్లీట్గా నమ్మవలసిందే. మీరు పూర్వజన్మలు నమ్ముతారా? అన్నీ అవును. ఇంతకన్నా గొప్ప ఫిలసాఫికల్ కాన్సెప్ట్ లేనే లేదనమాట అండి ప్రపంచంలో. ఏంటి పునర్జన్మ అనేది, కర్మ సిద్ధాంతం అనేది. కర్మ సిద్ధాంతం మోస్ట్ సైంటిఫిక్ అనమాట. దొంగతనం చేసావు, మర్డర్ చేసావు, ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ దాని ప్రతిఫలం ఉండాలి కదా.
నేను ఏ కుక్కగానో పుడతాం, అందుకని ఇంకేం అబద్ధాలు మోసాలు గీసాలు చేసేవాడిని మనం అన్నీ. ఈ నమ్మకం ఉండటం వల్లనే పోలీసులు లేకుండా మనకి న్యాయ వ్యవస్థ ఉండిద్దా, సామాజిక వ్యవస్థ ఎందుకు అప్పుడు పోలీసులు ఉన్నారా ఏంటి? అవును, ఇంతమంది లేరు కదా. నీ కర్మ అంటే భయం అనమాట. అంటే స్వయం క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్. అదంతా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అండి. ఇప్పుడు వేదాలు కొంతమందికే తెలుసు, అందరికీ తెలియాలని చెప్పి ఏం చేశాను అనమాట అండి, పంచమవేదం రాశాడు. అవును, వ్యాసుడు అనమాట. అంతే కదా భారతం. అసలు బేదరికం నుంచి ఎప్పటి నుంచో కూడా ఉంది, మనిషి పుట్టిన కాడి నుంచి ఉందన్నమాట అండి. అది కర్మ సిద్ధాంతమే ఎక్స్ప్లెయిన్ చేయగలరు, రెండోది ఎవరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మీరు దాని పట్ల మీకు ఎప్పుడు నమ్మకం కలిగింది సార్? మార్క్సిజం బాగా చదువుకున్న తర్వాత ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అని, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అని, పేదరికం నిర్మూలిస్తామని ఊరిని కోతలు కోస్తారే కానీ పేదరికం నిర్మించడం బ్రహ్మ కూడా కాదు. కాకపోతే ధనవంతుడైన వాడు కొంత ధనాన్ని ఆ పేదరికం యొక్క బాధ నుంచి తగ్గించడం కోసం వెచ్చించాలి. దాతృత్వం కూడా ఉండాలి కదా. దాతృత్వం ఉండాలి. చేతికి తొడవు దానం, ఆతికి తొడవు మానం. వేదాలు చదవటం కొంతమందికే వచ్చు, అర్థమైన వాళ్ళకి ఇంకా అంతంలో తక్కువ మందికి ఉన్నారనమాట. దీన్ని అందరికీ కావాలి అనే ఉద్దేశంతోనేమో వ్యాసుల వారేమో మహాభారతాన్ని రాశారు అనమాట. ఆ మహాభారతం కూడా అందరికీ అర్థం అవుదేమో అని చెప్పేసి మనకి శతకాలు వచ్చినాయి. సుమతి శతకం, వేమన శతకం, దాశరథి శతకం ద్వారా ఎలా బ్రతకాలో మనకి మొత్తం చెప్పేశారు. అందరూ చాలా అద్భుతంగా చెప్పేశారనమాట అండి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కద్దు మోగినట్లు కనకంబు మోగున. ఎంత అర్థంగా చెప్పేసారు, సింపుల్గా చెప్పేశారు. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ, బలవంతమైన సర్పము చలిచీమల చిక్కి చావది సుమతి. ఏదో కూడా చచ్చిపోతుంది. అమెరికా వెళ్ళి వియట్నాం మీద యుద్ధం చేసి పైనుంచి కింద చేసి చచ్చిపోతామని చెప్పేసి ఒక బాంబులు వేసి 7 సంవత్సరాలు యుద్ధం చేసి తోకముడికి పారిపోయారు. అదే అలాగే సోవియట్ యూనియన్ అమెరికాని 5 సార్లు ధ్వంసం చేయలేనటువంటి శక్తివంతమైనటువంటి సోవియట్ యూనియన్ పనికి మాలిన ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయి పారిపోయారు. తెలుగు వాళ్ళకి ఈ సుమతి శతకమును, వేమన శతకమును అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించేయమాట. సో మీ కర్మ సిద్ధాంతమే మలటానికి ఇవన్నీ కారణాలా? ఇవన్నీ అవును. అంటే ఈ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పామరులు కూడా అర్థమైనటువంటి భాషలో ఎలా బ్రతకాలి, సూక్ష్మ జ్ఞానం అంటాం సార్, కామన్ సెన్స్ అంటాం చూసారా, ఆ కామన్ సెన్స్ని వేదాల్లో నుంచి భారతంలో తీసుకొచ్చి భారతంలో నుంచి ఈ శతకాల్లోకి తీసుకొచ్చాం అనమాట. ఇంగిత జ్ఞానం అంటారు కదా ఇదనమాట అండి. ఈ భారతీయ తత్వం యొక్క గొప్పతనం ఏమిటంటే, నీ రాయటం రాకపోవచ్చు, చదవటం రాకపోవచ్చు, కానీ జ్ఞానం ఉందన్నమాట. ఏ విధంగా వచ్చింది? హరికథల ద్వారా వచ్చింది, బుర్రకథల ద్వారా వచ్చింది, జానపద గేయాల ద్వారా వచ్చింది. ఇవన్నీ మిమ్మల్ని ప్రభావితం చేసి ఇటువైపు ఆకర్షణ గురి చేసాయి. ఇవన్నీ ప్రభావం చేయటం వల్లనే సనాతన ధర్మం నిజంగా సనాతనమైనది. అంటే సనాతన ధర్మానికి మీరిచ్చే నిర్వచనం ఏంటి సార్? ధర్మం అంటే ఏంటండి? ఇతి ధారయతి, దట్ విచ్ అఫోర్డ్స్ దిస్ యూనివర్స్. ఎవరిని చేయి జనించు జగము, ఎవరిని లోపల నుండి లీనమై, ఎవరిని ఎందు పరమేశ్వరుడు మూల కారణం నమ్మడు అని అద్భుతమైన డెఫినేషన్ చేశాడు పోతన. తర్వాత ఇందుగలడందు లేడని సందేహం లేదు, చక్రి సర్వోపగతుండు ఎండింది వెదికిన అందే ఉన్నాడు, అరిముండ కొడక అన్నాడు. హిరణ్యకశిపుడు అంటే తన్ని కింద ఉన్నాడంటే తన్నాడు, వచ్చాడు దేవుడు, నరసింహుడు వచ్చాడు, చూపించన్నాడు అనమాట. ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నది. ఎంత చిన్న మాటలతో చెప్పారనమాట అండి. గజేంద్ర మోక్షం ఎటువంటిది అనమాట, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమోల చెప్పుడు శంఖ చక్రమును చేదు సంధింపడు, ఏ పరివారంబును చేరడు, అబ్రగపతిని పందింపుడు. ఇవన్నీ చెప్తా అంటే ఒక సంవాదం జరిగినదే బిట్టు శ్రీనివాసరావు పోతారు. అవును. సో ఇవన్నీ మిమ్మల్ని మార్చాయి. అవును, ఇవన్నీ మిమ్మల్ని మలిచాయి. వీటన్నిటికీ నాకు మళ్ళీ మా కారణం ఏం చెప్తాను, రామస్వామి గారు చిన్నప్పుడు మనం బ్రాహ్మణులు మించినటువంటి జ్ఞానాన్ని అదే బ్రహ్మ జ్ఞానం తెచ్చుకోవని చెప్పాడు అంటాడు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయిపోయారా? అవును, ఇంకా చదివితేనే నేను ఇంకా బ్రాహ్మణుడు అవుతాను అనమాట. సద్బ్రాహ్మణులు అవ్వాలన్నాడు ఆయన. ఓహో, మళ్ళీ ఆచారంతో బ్రాహ్మణం కాదు, మనం నిజంగా బ్రాహ్మణం అవ్వాలన్నాడు, సద్బ్రాహ్మణం అవ్వాలన్నాడు, బ్రహ్మజ్ఞానం పొందడం. అందుకని మా ఊళ్ళో ఇలా ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేశారంటే, దుగ్గిరాల శేషాద్రి సత్శాస్త్రి, అరే వీడు పుట్టుకతో శాస్త్రిరా, మన నిజమైన శాస్త్రులు అన్ని ఎప్పుడెప్పుడో పద్యాలన్నీ మీరు చెప్పేస్తున్నారు. తర్వాత మీరు జీవితాన్ని 94 ఏళ్ల వయసు
అనేక రంగాల్లో టెలికాం అనగానే మీరు వస్తారు, అనేక రంగాలు ఉన్నాయి. టెలికాం ఒక విషయం చెప్తాను. డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత ఎంతోమంది టెలిఫోన్ లేవు ఎంపీల దగ్గర సంతకాలు, వీళ్ళ దగ్గర సంతకాలు, ఎందుకు టెలిఫోన్ అందరి దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదు అని బాగా శోధించి మా చరిత్ర అంతా, టెలిఫోన్ డిపార్ట్మెంట్ యొక్క చరిత్ర అంతా, దీని ఒకే ఒక కారణం, ఇది ప్రభుత్వం యొక్క గుత్తాధిపత్యంలో టెలికమ్యూనికేషన్ ఉండటం వలన, దానికి కావాల్సిన పెట్టుబడి పెట్టకుండా ఉండటం వలన ఈ టెలిఫోన్లని అన్నార్తుల్లాగా టెలిఫోన్ ఆర్తులు తయారయ్యారా, అప్లికేషన్ పెడితే అప్లై నో రిప్లై రా, ఇదంతా ఉంది. దీనికి ముందు ఏమిటి అంటే ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళాలి. అప్లై నో రిప్లై, దట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ది టెలిఫోన్ డిపార్ట్మెంట్లో. ఒకే రేట్ ఎక్కడి నుంచి ప్రపంచంలో ఏ పోస్ట్ కార్డుకి రామేశ్వరం దగ్గర నుంచి హిమాలయం వరకు 50 పైసలు, 90 పైసలు, 30 పైసలు అంతే అనమాట. ఇలా చేయాలని చెప్పేసి నాకు ఇది ఒక యజ్ఞం. లేకపోతే చిన్న 3 ఏళ్ళకి తక్కువ వయసు ఉన్నవాడు 4 ఏళ్ళు ఉంటే అప్పుడే వాడుతున్నాడు మొబైల్ ఫోన్. ఇప్పుడు మొబైల్ ఫోన్ అనమాట. స్మార్ట్ ఫోన్ వచ్చింది కదా, హాత్మే టెలిఫోన్ వచ్చేసేసింది అనమాట అండి. అందుకని ఇవన్నీ సాధించినందుకు చాలా సంతోషం. నేను ఎంతో యుద్ధం చేశాను. మీ ఇంటికి వచ్చేది ఎవరంటే గవర్నమెంట్ సర్వెంట్, ఒక్క పోస్ట్ మ్యాన్. అవును, ఏ గవర్నమెంట్ సర్వెంట్ మీ ఇంటికి రాడు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి. అదే కానీ మన కాళ్ళు పట్టుకోవాలి ఎవడంటే పోస్ట్ మ్యాన్ అనమాట. ఈ రోజు మన చేతిలో మన ఇప్పుడు ఈ రోజు చిన్నపిల్లల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారంటే అప్పుడు మీరందరూ కలిపేసిన పునాదులు, అందులో మీది ప్రధానమైన పాత్ర ఉంది. దీనికి ఎంతో రిస్క్ తీసుకున్నాను నేను. గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రైవేట్ వాళ్ళు మీరు, నేను టెలిఫోన్ జనరల్ మేనేజర్గా ఉన్నాను కలకత్తాలో. నుండి ఒక ఆర్టికల్ రాశారన్నమాట అండి, టెలిఫోన్ దిస్ ఈజ్ యూజ్లెస్ కంపెనీ, టెలిఫోన్ సర్వీస్, దిస్ ఈజ్ చీటింగ్ యూ అండ్ ఇట్ ఈస్ ఎ టోటల్ లాస్ అని ఆర్టికల్ రాస్తే ఎకనామిక్ టైమ్స్లో. అది నువ్వు డిపార్ట్మెంట్లో జనరల్ మేనేజర్గా ఉండి ఇట్లా రాస్తున్నావు ఏంటి అన్నారు. నేను సత్యాన్ని రాస్తున్నాను కాబట్టి సత్యమే నాకు రక్ష, ఏం చేస్తారో చేసుకుంటాను అనమాట. సత్యమేవ జయతే అంటారు, ఏం చేయలేదు. ఇలా ఉండటం వలన టాటాస్ నన్ను గుర్తించారు. టాటాస్ జిఆర్డి టాటా గారు, అవునవును, పెద్ద ఆయన అసలు పెద్ద ఆయన గుర్తించేవాడు అనమాట. నాతో మాట్లాడేవాడు, నాకు ఉత్తరాలు రాసేవాడు. టీసీఎస్ అని టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని ఐటీ కంపెనీని పెట్టారు. ఇప్పుడు 1969లో నేను అప్పుడు బాంబేలో డిప్యూటీ జనరల్ మేనేజర్ టెలిఫోన్గా ఉండేవాడు అనమాట అండి. అప్పుడు వాడు సంపర్కం, వాడు ఇదంతా గమనించి నువ్వు ఏం చేయదలుచుకున్నావు, ఇదంతా దేశానికి మేలు చేస్తుంది కాబట్టి నీవు టాటా ఫెలో ఉద్యోగం చేరి, టాటా ఏజెంట్ అన్నట్టుగా. ఏజెంట్ అని కాదు, టాటా ఫెలో అంటే నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఏ సహాయం టాటాలు చేయగలరో చేస్తాము అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నన్ను టాటా ఫెలో అంటారు. అలా టాటా మనిషి అక్కడ ఉన్నాడు. ఆయన బొమ్మ కూడా కోహ్లీ ఉన్నారు కదా, ఆయన కోహ్లీ గారి బొమ్మ పెట్టాను కదా. ఆయన ఫౌండర్ కదా టీసీఎస్. అవునండి, అదే 1969లో. అప్పుడు నేను డిప్యూటీ జనరల్ మేనేజర్ బాంబే టెలిఫోన్ అండి. ఆయన మొత్తం రాశారనమాట అండి, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఎక్సలెంట్, డోంట్ స్పెండ్ ఎనీ మనీ ఫ్రమ్ యువర్ పాకెట్, ది టీసీఎస్ విల్ బేర్ ఎవ్రీ ఎక్స్పెన్స్ ఫర్ దిస్ మూవ్మెంట్ అన్నారు. సో టాటాలతో మీ అనుబంధం చాలా గొప్పది కదా. అవునండి. రతన్ టాటా గారితో మీ ఎలాంటి చిన్న ప్రయాణం? అంతా కూడా సంబంధం. ముందు జారెడ్డి గారితో, ఆయన చాలా కాలం ఉన్నాడు కదా, చాలా గొప్పవాడు కదా. అబ్బా చాలా గొప్పవాళ్ళు అండి, చెప్పడానికి వీల్లేదు. రతన్ టాటా గారు ఒక అంశం మాత్రమే ఆయనతో పోల్చుకుంటే. జారెడ్డి ఇంకొక విషయం చెప్తాను జారెడ్డి గురించి అనమాట అండి. అసలు ఫోరం ఫర్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ అని పెట్టాను ఒకటి. ఫోరం ఫర్ ఫ్రీ ఎంటర్ప్రైజ్, ఈ గవర్నమెంట్ కంపెనీలు ఉంటానికి వీల్లేదు, ఫ్రీ ఎంటర్ప్రైజ్ ఉండాలని. దానికి ఎన్ఏ పాల్కివాలా ఫ్రమ్ ది హౌస్ ఆఫ్ టాటా, నేను వీళ్ళంతా కూడా మేము ఎన్ఏ పాల్కివాల్ గారు, నేను, కేఈ మున్షి గారి యొక్క శిష్యత్వం మాకు. అదే భారతీయ విద్యాభవన్ చైర్మన్, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, నా పరిణామం ఎలా వచ్చిందంటే ఫ్రమ్ కాంగ్రెస్ భక్తుల్లాగా, దాని తర్వాత కమ్యూనిస్ట్ లాగా, దాని తర్వాత ఇందులో ఇది అర్ధ సత్యం లాగా, పూర్తి సత్యం మన జీవితాంతం వరకు అన్వేషించినప్పుడు కూడా ఆ సత్యాన్ని గ్రహించడం అనేది, ఆ సత్యాన్వేషణ నిరంతరం జరిగేదే కానీ దానికి ఎండ్ అంటూ లేదు. నో ఎండ్. ఓన్లీ తాదాత్మ్యం వచ్చినప్పుడే మీకు ఎండ్, మా మోక్షం వచ్చినప్పుడే ఎండ్. అవును, అది ఎప్పుడు జరుగుతుందో. ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ నా ఆరోగ్య రహస్యం ఏంటంటే, నేను వ్యాయామం చాలాసార్లు వ్యాయామం చేస్తాను, అలాగే ప్రాణాయామం చేస్తాను, యోగాసనాలు వేస్తాను, మితాహారం తింటాను, సమయానికి తింటాను, సమయానికి పనుకుంటాను అన్నారు కదా. ధ్యానం కూడా చేస్తారా మీరు? పూజా ధ్యానం చేస్తారా? పూజ చేయను.
మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు అని ఏమన్నాను, సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహైః మా విద్విషావహైః తేజస్వినావధీతమస్తు సర్వే సుఖినో భవంతు సర్వే నిరామయాః. ఎన్ని ఉన్నాయి చూసారా, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఈ సూక్తులు ఉన్నాయి చూసారండి, అద్భుతమైనటువంటి సత్యాన్ని. నాట్ లైకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హేటింగ్. కరెక్ట్. అలాగే ఐ థింక్ దట్ టుమారో ఈజ్ గోయింగ్ టు బి బెటర్ దెన్ టుడే అనుకుంటా ఇప్పుడు కూడా. సో అంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలన్నమాట. రేపు చచ్చిపోతాం, ఈ దేశం అంతా నాశనం అయిపోతాను ఏడుతుంది ఏమి లాభం. అవును, రేపటి పట్ల ఆశావాద దృక్పథంతో పాజిటివ్గా ఉంటాం, ఆప్టమిస్టిక్గా ఉండటం. సో ఇవన్నీ కూడా మీకు అవి నేర్పాయి. అయితే మీరు ఈ జీవితానికి మీరు ఇచ్చే నిర్ణయం నిర్వచనం ఏంటి సార్ జీవితానికి? తాదాత్మ్యాన్ని పొందటానికి ప్రయత్నించు, నీకు వీలైనంత వరకు కూడా మానవ సేవ చెయ్యి. మా గృధ కశ్యసిద్ధనం ఈశావశ్యం వ్యక్తించి జగత్యం జగత్ తేన శక్తేన భుంజితా మా గృధ కశ్యసిద్ధనం. ఎంత అద్భుతం. అంటే జీవితం అంటే ఏంటి? వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ అంటే నువ్వు డిడ్ యూ చూజ్ యువర్ లైఫ్? వీ డి నాట్ చూజ్ అవర్ లైఫ్. మన కర్మను బట్టి మనం మనిషి అయ్యాం, లేకపోతే కుక్క కింద ఉండేవాడు, కింద ఉండేవాడు. అరవిందో ఏమన్నాడు అనమాట అండి, మ్యాన్ విల్ బికమ్ సూపర్ మ్యాన్ అన్నాడు. మ్యాన్ విల్ బికమ్ సూపర్ మ్యాన్ అని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దాని సహాయంతో, కృత్రిమ మీద యొక్క సహాయంతో సహజ మేధానికి పరిమితం ఉండకుండా ఎదుగుతున్నాం అనమాట అండి. ఇంకా అరవింద్ ఇంకేం చెప్పాడంటే, మనం ఎవల్యూషన్, మానవుడు చిన్న జీవితం నుంచి పై జీవితానికి కోతుల నుంచి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఉంది కదా, డార్విన్. బట్ వై డూ యూ థింక్ దట్ ఇట్ విల్ స్టాప్ విత్ మ్యాన్? వై షుడ్ ఎవల్యూషన్ స్టాప్ విత్ మ్యాన్? మ్యాన్ విల్ బికమ్ సూపర్ మ్యాన్ అన్నాడు అరవిందో. దట్స్ వాట్ వీఆర్ బికమింగ్ నౌ. అంతే. ఆయన ద్రష్ట కాబట్టి ఆలోచించి ఎవల్యూషన్ డస్ నాట్ స్టాప్ విత్ మ్యాన్. పురుగు నుంచి పుట్ట నుంచి పైకి వచ్చి కోతిగా వచ్చి మనిషిగా వచ్చి మనిషి అక్కడే ఎందుకు అయిపోతాడు అనుకుంటున్నావు? అంటే జీవితం అంటే మీరు మీ ఆలోచన ఏంటి సార్ జీవితం అని అర్థంగా చెప్పాలంటే? మనిషిగా పుట్టడం అనేది మా అదృష్టం. మనిషిగా పుట్టడం అనేది సృష్టిలో అన్నిటికన్నా కూడా తనందుకు తాను ఆలోచించుకుని తన కర్మబద్ధుడై ఏమండి దాని కర్మఫలాన్ని అనుభవించేటువంటి స్థితి కూడా రావడం ఒక గొప్పది అనమాట అండి. ఇక్కడి నుంచి ఇంకా అధిగమించడానికి ప్రయత్నించు. ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు ఎంతోమంది మహాయోగులు ఉన్నారనమాట. వాళ్ళు ముందుకు చెప్తున్నారు, వెనకాల చెబుతున్నారు, గతము రేపు అన్ని కూడా చెప్పగలుగుతున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ ది సృష్టికర్త. ఓహూ సృష్టికర్త ఎక్కడో కూర్చోలేదు అనమాట. అది కూడా అద్భుతం అనమాట. మన ఫిలాసఫీ, వెన్ డిడ్ ది ఎవల్యూషన్ బిగిన్? అదే నాంతో నాజీర్ణ సంప్రతిష్ట అశ్వద్ధమేను సూర్యుడమ్మను అసంగసస్తేన జైనిత్వ తథా పదం పరిమాంగితో అన్నాడు. యస్మిన్ గత నివర్తంతి భూయ తమేవ జాడ్యం పురుషం ప్రపంచేత ప్రవృత్తి పురాణి. బ్లాక్ హోల్ అని ఉంది సైన్స్లో, బ్లాక్ హోల్ అని ఉంది. అవును, వేర్ ది లైట్ గోస్ ఇట్ కాన్ కమ్ అవుట్. అదే యస్మిన్ గత నివర్తంతి భూయ తద్ధామ పరమమ్మ మమ అన్నాడు భగవద్గీత. అంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? మామూలు దీన్ని అర్థం చేసుకున్నాను. సైన్స్లో చెప్పాడు, అంతే. ఆయన సంస్కృతంలో చెప్పాడు, ఇంగ్లీష్లో చెప్పాడు, అంతే. ఒకటే థియరీ, ఒకటే. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, సత్యం. మన సంస్కృతం రితం అని ఉంది. అవును, రితం. సత్యానికి రితానికి భేదం ఏంటి? ఇప్పుడు సందర్భాన్ని గురించిన సత్యం ఉంది, సందర్భాన్ని గురించిన ధర్మం ఉన్నది అనమాట. బ్రహ్మచారి ధర్మం ఒకటి, సంసారం చేసిన ధర్మం ఒకటి. ఒక మనిషి తపస్సు చేసుకుంటాడు. అవును. ఒక లేడీ వెళ్ళింది అటు, లేడీ రాజుగారు హంటింగ్ చేస్తున్నాడు. రే ఇది లేడీ వెళ్ళింది, ఎటు వెళ్ళింది చెప్పు, ఇటు వెళ్ళింది అటు వెళ్ళింది చెప్పు. ఏం చెప్పాలి ఋషి? నిజం చెప్పిస్తే చంపేస్తాడు. అదే. ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు, నాకు తెలియదు అంటున్నాడు. అసత్యమైన ఏది సత్యం ఏది సత్యం అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్, సందర్భాన్ని బట్టి. అలాగే ధర్మం కూడా బ్రహ్మచారి ధర్మం వేరు, సంసార ధర్మం వేరు, అన్ని ధర్మాలు. అది కూడా ఇంత గొప్పది ఫిలాసఫీ. అదే
మన భారతీయమైన ఆలోచన విధానం సనాతన ధర్మం. నువ్వు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నీకు ఒక ధర్మం ఉందన్నమాట, గృహస్థుడిగా ఉన్నప్పుడు ఒక ధర్మం ఉందని, అంత అయిపోయిన తర్వాత వానప్రస్థంలో ఒక ధర్మం ఉందరా. ఆ ధర్మం అనేది కూడా అనేటువంటి కాలాన్ని బట్టి ఉంటుందన్నమాట. అదే శాంతి పర్వంలో భీష్ముడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా పాండవులకి రాజును బట్టి ధర్మం ఉంటుందా, ధర్మాన్ని బట్టి రాజు ఉంటారు, కాలాన్ని బట్టి ఉంటుంది అని అడిగిందండి. అవును సార్. తర్వాత స్నేహం యొక్క పాత్ర ఏంటి సార్ మన మానవ సమాజం? దాని రూట్ వర్డ్ ఏంటి స్నేహానికి? స్నేహ్ అంటే టు లవ్ అని అర్థం. స్నేహ్ సంస్కృతం అడగండి, స్నేహ్ మా పంతులు గారు చెప్పారు. అదే నాకు అంత నేను సంస్కృతం చదువుకో ముందు నాకు ఆయన చెప్పాడు ఇది. స్నేహ అంటే టు లవ్ అని సంస్కృతంలో అర్థం, స్నేహం అంటే లవింగ్ అనమాట అండి, అందరినీ లవ్ చేయటం అని చెప్పాడు. ఇప్పుడు పరిచయాలు వేరు, స్నేహం వేరు కదా. ఇప్పుడు మనందరినీ ఫ్రెండ్ అని పిలిచేస్తున్నాం. సో నిజమైన స్నేహితులు తక్కువ మందే ఉంటారు కదా. ఇప్పుడు కృష్ణుడును అర్జునుడు స్నేహం అంటే అద్భుతం ఉందనమాట అండి. పితేవ పుత్ర సఖేవ సఖిగా ప్రియ ప్రియాహసి అన్నాడా. చెప్పాడే కదా, నా బాంధవుడు నా సచివుడు అని చెప్పుకుంటే మన బంధువు, మన సచివుడు, మన గురుడు, మన వెన్నాడి చని మనుజా దిశ. అవును. సో స్నేహం అంటే అలా ఉండాలి, స్నేహం అంటే ప్రేమే. దాన్ని కూడా డిఫైన్ చేశాడు భగవద్గీతలో. పితేవ పుత్ర సఖేవ సఖిగా ప్రియ ప్రియాయాహ అంటే ప్రియురాల్లాగా ఉండాలి, కంపానియన్ ఈజ్ అని ట్రావెలర్గా ఉండాలి. పితేవ పుత్రస్య హీఈస్ లైక్ తండ్రి టు ది సన్. భార్య గురించి చెప్పినట్టుగా దాని గురించి ఏం చెప్తాను అనమాట. అందుకనే మహాత్మా గాంధీ అన్నాడు, గీతా మై మదర్ అన్నాడు. తల్లి నీ కష్టం వచ్చినా ఏమొచ్చినా అమ్మో అంటాం అంతే. సంభ్రమం కూడా అమ్మో అంటాం. అమ్మ అంటే అంత గొప్పది అనమాట. అందుకని స్నేహం అంటే ప్రేమించటం. అవును అనమాట. సో ఓవరాల్గా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేదంటే ఆనందం, మనిషి ఆనందాన్ని కోరుకుంటాడు కదా. మీరు ఆనందం ఎక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటున్నారు, చూసారండి? ప్రతి సన్యాసి కూడా చివరికి ఆనందం అని పేరు ఉంటుంది వాళ్ళలో. వివేకానంద, సత్యానంద, దయానంద, పూర్ణానంద. సో వాట్ డస్ మ్యాన్ వాంట్? ఆనందం. మీరు ఆనందాన్ని ఎలా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఎలా తెచ్చుకుంటున్నారు? మనం ఎలా తెచ్చుకోవాలి? మనిషి ఆనందాన్ని ఎలా పొందాలి, ఆనందం ఎలా తెచ్చుకోవాలి? ఇతరులు ద్వేషించకుండా ప్రేమించగలిగినట్టయితే ఆనందం వస్తుంది. మీరు ప్రాక్టీస్లో ఉన్నారు. అది చాలా కష్టం, కానీ చేయాలి అనమాట అండి. అదే చాలా కష్టం. ఒకప్పుడు కోపం వస్తుంది, తప్పుకోవాలి దాన్ని. టీకే డీప్ బ్రెత్ అని చెప్పారనమాట. సో మీరు ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నాను. అంటే మామూలుగా జ్ఞానానందం అంటారు కదా, జ్ఞానం వల్ల కూడా ఆనందం కలుగుతుందిగా. ఇప్పుడు కర్మయుగానికి జ్ఞాన యుగంలో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, అందుకు అడుగుతున్నాను నేను. అది చదువుతాం, దాని గురించి తిరిగి ఎప్పుడన్నా మళ్ళీ తిరిగి చదువుతాం. అబ్బో సార్ ఇది చదివానా అనిపించడం, ఇది తెలుసుకున్నానా అని. ఇప్పుడు మామూలుగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం అన్నారు కదా, ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీం ఉపాస్మయ అన్నారు. అంటే మంత్రం అలా ఉంచితే జ్ఞానానందమయం దేవం అన్నారు. జ్ఞానం వల్ల ఆనందం కలుగుతుంది అంటారు కదా. జ్ఞానం కర్మయోగశ్చ నిష్క్రేయస్కరౌ ఉభౌ తయస్తు కర్మ సన్యాస కర్మయోగో విష్యతే. ఇంకొకటి ఏమన్నా నైజ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే ప్రణిపాతేన ప్రశ్నేన సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు ఇంకో చోట. అన్నీ సత్యాలే, కొన్ని పాక్షిక సత్యాలు, అదే కొన్ని పాక్షికమైనవి, ఉచితమైనవి కొన్ని. అవును, ఇందాక మీరు చెప్పారు సందర్భాన్ని బట్టి మారుతుంటే. ఎటు చూసినా ఇంట్లో లోపలంతా పుస్తకాలు, బయటంతా మొక్కలు చెట్లు, ఇవన్నీ మీకు ఆనందాన్ని కలిగించే అంశాలు. తర్వాత మీరు ఒంటరిగా ఉన్నట్ల ఇప్పుడు మీరు ఎలా దీన్ని ఎలా మీరు మిమ్మల్ని ఒంటరిగా ఉన్నాను అనుకోవట్లేదు. అదే పక్షులు పొద్దున్నే ఎప్పుడు తెలిస్తే నాకు పాటలు కిలకల రావు విని ఆసనాలు వేస్తుంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే పక్షులు అనిపిస్తుంది అనమాట, పలకరిస్తున్నట్టు మిమ్మల్ని. సో ఓవరాల్గా మీరు ప్రజ్ఞాభారతిలో మీరు ప్రధానమైన పాత్ర ఉంది. అలా ధర్మరక్షణ ఒక దాన్ని కూడా స్థాపన చేశారు. అలా భారతీయ ఆర్ష సంప్రదాయం పట్ల ప్రయాణం. భారతీయుల యొక్క హిందువుల యొక్క పెద్ద ఉపద్రవం ఏమిటంటే మన దేవాలయాలని మన చేతుల్లో లేకుండా ప్రభుత్వాల చేతుల్లో పెట్టి భ్రష్టు పట్టించటం. వీటిని ఎలా విడిపించాలి? మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 అది ఫండమెంటల్ రైట్స్ అనమాట అండి. ఎవ్రీ ఫండమెంటల్ రైట్ ఈజ్ డినైడ్ టు హిందూస్. ఇట్ ఈజ్ నాట్ ఏ సెక్యులర్ స్టేట్, ఇట్ ఈజ్ ఏ కమ్యూనల్ స్టేట్, ఇట్ ఈజ్ ఏ ముస్లిం తుష్టీకరణ స్టేట్.
అపీజ్మెంట్ స్టేట్. ఇప్పుడు ఎలాగుందనమాట అంటే కాన్స్టిట్యూషన్లో ఏముందన్నమాట, నో ట్యాక్స్ షుడ్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎనీబడి ఇన్ ఆర్డర్ సపోర్ట్ ఆఫ్ ఎనీ రిలీజియన్ అని ఉంది. దానికి ఎట్టా వక్రీకరించి పారు మైనారిటీ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు 2006 అంతవరకు మైనారిటీ డిపార్ట్మెంట్ లేవు గవర్నమెంట్లో. దీనికోసం ప్రత్యేకంగా సృష్టించి మైనారిటీ అంటే ముస్లిం అని చెప్పి 2013లో నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి వక్ఫ్ డెవలప్మెంట్ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యులర్ గవర్నమెంట్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి 875 కోట్లు ఇచ్చారు దానికి. అందులో క్లియర్గా రాశారన్నమాట, డెవలప్ ది ప్రాపర్టీస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది షరియత్లా. ఈ గవర్నమెంట్ సెక్యులర్. అదే తర్వాత మళ్ళీ మన ఎప్పుడో మీరు మాట్లాడుతూ 2045 కల్లా ఈ దేశం ముస్లిం దేశం అయిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ బీయింగ్ వెస్ట్ బెంగాల్ అయిపోయింది ముస్లిం గవర్నమెంట్. వాళ్ళు షీఈ్ ఇన్వైటింగ్ ముస్లిమ్స్. ముందు కమ్యూనిస్టులు తీసుకొచ్చారు ఓట్ల కోసం. ఇమీడియట్లీ ఆఫ్టర్ పార్టిషన్ వెస్ట్ బెంగాల్స్ ముస్లిం పాపులేషన్ 17%. నవ్ ఇట్ ఈస్ 30%, 37%. వాళ్ళందరూ తీసుకురావటం వల్ల అనమాట అండి. అదే ఇప్పుడు 1951 సెన్సస్ ప్రకారం కేరళలో హిందూస్ ఆర్ 65%. టుడే దే ఆర్ 51%. ఆఫ్టర్ 5 years దే విల్ బికమ్ 45%. ఈ విధంగా అయిపోతుంది అనమాట అండి. సో దీనివల్ల 2045 కల్లా ముస్లిం డామినేషన్ అవుతుందంటారు. దట్స్ వాట్ దే ఎయిమింగ్. ఇప్పుడు ముస్లిం ఓట్లు లేకుండా కాంగ్రెస్ గెలవదు. అంటే మీరు అన్నారు కదా 2045 కల్లా 47కి 100 సంవత్సరాలు అప్పటికల్లా ఇది ముస్లిం దేశం, ముస్లిం డామినేషన్ అవుతుంటారు. డామినేషన్ అయిపోతుంది. మరి దాన్ని ఎలా రక్షించుకోవాలి దేశాన్ని? నువ్వు హిందువా రెడ్డివా కమ్మవాడివా అని ఆలోచించు ముందు. నేను హిందువుని, నేను ఇంట్లో హిందువుని, నేను ఇంట్లో కమ్మవాడిని, బయటికి వెళ్తే నేను హిందువుని ఆయన స్పృహ రావాలి. అంతా కలిసి యుద్ధం. ఇప్పుడు కంచి స్వామిని జైల్లో పెడితే ఎవరైనా యుద్ధం చేశారా? కులం డామినేట్ చేస్తుంది ఇప్పుడు మతాన్ని. కులం ప్రకారం విభజించు, మతం ప్రకారం ఐక్యం చెయ్యి. జరగట్లేదు కదా. వాళ్ళకి జరుగుతాయి మైనారిటీస్, హిందువులో జరగట్లేదు కదా. అదే అది పెద్ద సమస్య అనమాట అండి. సనాతన ధర్మానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి సార్? సామాన్యుడు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ ఫ్యామిలీ. అందరూ సమానమని. వన్ ఫ్యామిలీ, ఒకటే వసుదైక కుటుంబం. అందరూ ఒకటే, మనుషులంతా ఒకటే, మనమంతా ఒకటే కుటుంబం అని. అంతే కదా, అదే సనాతన ధర్మం అంటారు మీరు చెప్పాలనుకుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నరేంద్ర మోదీ ఆయన మన్ కీ భారత్ ద్వారా చాలా మాట్లాడుతుంటారు. మీరు జన్ కీ భారత్ అని మీరు కొన్ని రాస్తున్నారు కదా, ఈ జన్ కీ భారత్ విషయాలను చెబుతున్నారా? మోడీని కలిశారు కదా మీరు? అన్నీ చెప్తాను. మోడీతో ఇంటరాక్ట్ అయ్యారా మీరు? ఇప్పుడు నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు అక్కడ ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఆయన ఇప్పుడు ఏమన్నారంటే, పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు మీటింగ్ అయితే పెట్టినప్పుడు కమ్ బ్యాక్ టు గుజరాత్ అన్నారు. దేశం అంతా అయినప్పుడు గుజరాత్ ఎందుకు ఉండాలని చెప్పాను అనమాట. అంతేకాదు, రాజులు మత్తులు వారి సేవ నరకాప్రాయంబు వారిచ్చు అంబోజాచి తొలగి భూషాదులు ఆత్మవ్యధా బీజము తదపేక్షాలు. రాజుల మత్తులు వాళ్ళు ఏదో ఇస్తుంటారు ఆ టయానికి, కానీ మన ద్వారా మన వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంబోజాచి చతురంతయాన భూష తొలగి భూషాదులు ఆత్మవ్యధా బీజము తదపేక్షాలు పరితృప్తించండి జాగృతి పరిణామము దైతో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. పరిణామము దైతో శ్రీకాళ దూర్జటి చెప్పాడు అన్నమాట. అయితే మీరు మరి జన్ కీ బాత్ ద్వారా మీరు వాళ్ళకి ఏం ఇవన్నీ తెలియజేస్తున్నారా? తెలియజేస్తూనే ఉంటాను. ఆయన ఆన్సర్ ఉన్నా లేకపోతే నాకు వేరే అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నేను చేయవలసింది నేను విజయం చేస్తాను. చూద్దాం. కర్మ సిద్ధాంతం. ఇప్పుడు ప్రజ్ఞాభారతి మీ ఇదిలో నడుస్తుంది. త్వరలోనేమో లోకమంతం పేరుతో ఒక పెద్ద ఉత్సవాన్ని ప్రణాళిక చేస్తున్నారు. ఆర్టికల్ వస్తుంది దాని గురించి. ఇప్పుడు ఏంటి సార్ లోకమంతం యొక్క దాని లోకమంతం ఏంటంటే ఇది టార్గెటింగ్ ది సో కాల్డ్ మనం ట్రైబల్స్ అంటాను చూసారండి. వాళ్ళు క్రిస్టియన్లు తురక వాళ్ళు దే ఆర్ నాట్ హిందూస్ అని అంటారు. వాళ్ళు హిందూసే కాకపోతే ద్రౌపది పేరు ఎందుకు వచ్చింది, సీత పేరు ఎందుకు వచ్చింది, అనసూయ పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళు హిందువులు పూర్తిగా, వాళ్ళు పూర్తిగా హిందువులు. అంటే హిందువులు ఏం చేస్తున్నారు, మన చెట్టని పుట్టని గుట్టని అన్నిటినీ అరే సహజీవనం చేస్తున్నారు. అవి లేకపోతే నేను బతకను రా. 84 లక్షల్లో అవన్నీ కలిసి ఉంటేనే ఈ విషయం ఉన్నది. అందుకని వాళ్ళు కూడా మనవాళ్ళేను, వాళ్ళు వనవాసీయులు.
వన కొంతమంది ఇందాక పర్వతీయులు అంటున్నారు చూసారా, ఉమ్, పర్వత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు మణిపూర్లో జరిగేది ఏం జరుగుతుంది అనమాట అండి. ఈ హిందువులు ఉన్న చోట డెన్సిటీ ఎక్కువ, ఉమ్, ఏరియా తక్కువ అనమాట అండి. అందులో వీళ్ళు కుదించుకుపోతున్నారు. వాళ్ళు 80% ఆఫ్ ది ఏరియా ఈజ్ అండర్ నాగాస్ అండ్ హోప్స్ అనమాట అండి. ఓన్లీ 20% ఈజ్ ఇన్ ది వ్యాలీ. ఈ 20%లోని 55% వాళ్ళు ఉండవలసి వచ్చింది అనమాట. అక్కడ ఉద్యమం వస్తుంది. సో ఈ లోకమంతం ద్వారా మీరు చెప్పాలనుకుంది ఏంటి సార్? ఏమిటంటే ఈ సోకాల్డ్ ట్రైబల్స్ ఎవరిని అంటామో వాళ్ళు హిందువులే. ఇది సువిశాలమైనటువంటి భూమి భారతదేశం. ఇందులో ఒకే రకమైన మనుషులు ఎలా ఉంటారండి? ఎడారి ప్రాంతం ఉన్నది, నదులు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, పుట్టలు అన్నీ ఉన్న చోట్ల మనుషులు ఉంటాయి. గుట్టల్లో ఉండేవాడు, కొండల్లో ఉండేవాడు, తీర ప్రాంతంలో ఉండేవాడు, జాలడిగిన నేను ఒక మాదిరిగానే ఉండవు. మా వేషాలు ఒక మాదిరిగానే ఉంటాయి, ఉండవు. మా ఫిజిక్ ఒక మాదిరిగానే ఉంటుందా? ఉండదు. మా రంగు ఒక మాదిరిగానే ఉండదు. మా భాష ఒక మాదిరిగానే ఉండదు. అయినప్పటికీ కూడా హిందూ ధర్మం ఏం చెప్తుందన్నమాట అండి, పుట్ట చిట్ట గుట్ట ఎన్నిటిని పూజించు, అవన్నీ ఉండాలి. నాగుల చౌదరి ఏం చేస్తాం, పాము పుట్టలో నీళ్ళు పాలు పోస్తాం, ఎందుకు పోస్తామని అనమాట అండి. అది బతకాలి. సర్వ జీవరాశులు అన్నింటినీ మనం గౌరవిస్తాం, పూజిస్తాం. జీవరాశులు జడరాశులు కూడా పూజిస్తాం. అదే మొత్తం అన్ని రాసులని. ఇప్పుడు సైన్స్ ప్రకారం జడం అనేది వేర్ లైఫ్ ఈజ్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫామ్. అదే ఇప్పుడు వంతెనలో అలసిపోతాను అంటాం, వైర్ ఆగిపోతుంది. 40 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వంతెన ఎందుకు పడిపోతుంది, ఐరన్ బ్రిడ్జ్ కూడా పడిపోతుంది అనమాట. అది కూడా ఆగిపోతుంది. సో లోకమంతం ద్వారా చెప్పేది ఏమిటంటే, ఎవరినైతే మనం ట్రైబల్స్ అంటున్నామో వాళ్ళు ట్రైబల్స్ ఏదో పేరు పెట్టింది బ్రిటిష్ పెట్టాడు, మనం పెట్టలేదు. మనం ఏమంటాం, వనవాసి అంటుంటాము. అందుకనే పార్వతీయులు అంటున్నాను. పర్వతీయుల్లో ఉన్నవాళ్ళు అంటారు. మన పార్వతి పేరు ఎందుకు వచ్చింది? పర్వతరాజపుత్రి కాబట్టి. బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ అక్కడ ఉండేవాళ్ళు అందరూ పార్వతీయులే కదా. అవును. సో ఓవరాల్గా మీరు కమ్యూనిస్ట్ సిద్ధాంతం నుంచి కొంతకాలం మార్క్సిజం చదువుకొని కమ్యూనిస్ట్గా ఉండి, తర్వాత కొంతకాలం తిప్పనే రామచంద్ర ప్రభావం ఉండి ఎందుకు అని ప్రశ్నించడం నేర్చుకొని, తర్వాత ఈ శతకాలు భారత భాగవత రామాయణాలకు దగ్గరవుతూ సంపూర్ణంగా సనాతన ధర్మం పట్ల ఒక గొప్ప విశ్వాసము, ఈ భారతదేశం పట్ల ఒక గౌరవము, అవి మిమ్మల్ని ఊపిరిగా నిలిచి దానికే మీరు అంకితమైనట్టుగా చెప్పాలా? అవును, మీ జీవితం అంతా. అబ్సల్యూట్. అదే ఒక చివరికి ఒక విషయం చెప్తాను అనమాట. అసలు కాలం అంటే ఏంటంటే టైం అంటే ఏంటి? దైవం అంటారు. దానికి అది ఎక్కడ? అందుకనే మనం ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేడు దీన్ని. మనం సైక్లింగ్. సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతి యాంతి మామికాం కల్పక్షయే పునస్తాన్ని కల్పాదౌ శ్రీరామ్యహం ప్రకృతి స్వాం అవష్టభ్య సంభవామి పునః మాయాధ్యక్షేణ ప్రకృతిగా సూయతే సచరాచరం. ఎంత సైన్స్ ఇది, ఎంత సైన్స్ అనమాట. ఏంటన్నారు సార్ కాలం గురించి మన వాళ్ళు? ఏమన్నారు? సైక్లిక్. దానికి బిగినింగ్ ఎండ్ లేదనమాట. కాలానికి టైం ఎక్కడ ఉందండి? కాలచక్ర తిరుగుతూ ఉంటుంది. కాలం సృష్టి అనేది ఇది సైక్లిక్. కల్పాంతం నాలో ప్రకృతి విలీనమైపోవటం, మళ్ళా కల్పాదౌ సృజామ్యహం, నా ప్రకృతిని ఆధారంగా చేసుకుని మళ్ళా జీవం లైఫ్ వస్తుంది. అంటే కాలచక్రంలో లైఫ్ అంతా అయిపోతుంది. ఎవ్రీబడి ఎంటర్స్ ఇంటూ దట్ ఇండిఫైనబుల్ పవర్ అనమాట అండి. అది ఆ పవర్ ఎవరు సృష్టించాడు? దాన్ని ఎవరు చెప్పలేడు అనమాట. కాలాన్ని అన్నాడు కదా శ్రీకృష్ణుడు. అహం కాలో వస్తుంది, కాలక్షయ కాలహ కలయతామహం అన్నాడు. ది టైం చేంజెస్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు. కాలాలు అన్నీ మారిపోతుంటాయి, కాలం అన్నింటినీ మారుస్తుంటాయి. కలయతాం ఐఎమ్ టైమ్ విచ్ బ్రింగ్స్ చేంజ్. ఐఎమ్ కాలహ కలయతాం అహం, ఐఎమ్ ది చేంజర్ ఎట్ ది టైమ్ అని చెప్పాడు అనమాట. సో కాలాన్ని మీరు విశ్వసిస్తారు? మనం కాలం చేసే ఉంటాం మనిషి. అదే ఈ మానవ సంబంధాలు కానీ, మంచి చెడు కానీ, సుఖ దుఃఖాలు కానీ, ఇవన్నీ కూడా కాలంలో మారిపోతూ ఉంటాయి కదా. అవును. అదే ఆ సిద్ధాంతాన్ని నమ్ముతారు. సో మీరు మీ జీవితం పట్ల తృప్తిగా ఉన్నారా? వెరీ హ్యాపీ, చాలా సంతృప్తిగా ఉంది అనమాట. అప్పుడప్పుడు కొన్ని దుఃఖం కలిగించే విషయాలు ఉంటాయి అనమాట అండి. బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దమ్. దిస్ మార్నింగ్ ఐ హ్యాడ్ దిస్ వన్ గ్యాస్ అయిపోయింది, ఆర్డర్ చేయలేదన్నారు, ఎవరో చేసి సంబడి ఎల్స్ చేసేదాన్ని ఎట్సెట్రా. కాఫీ టైం లేదు. డోంట్ వరీ అబౌట్ కాఫీ, నా పని నేను చేసుకున్నాను.
ఆవిడ వాళ్ళతో మాట్లాడి ఏదో ఇచ్చి కాఫీ చెప్పించింది. సో మీ ప్రాజెక్టులు ఏమున్నాయి సార్ ప్రస్తుతం? లిబరేట్ ద టెంపుల్స్, లిబరేట్ ద టెంపుల్స్, దేవాలయాల్ని లిబరేట్ చేసి హిందూ సమాజానికి అప్పచెప్పాలి. ఎలా చేయాలి? ఇంతవరకు 121 మంది జడ్జిలు ఆఫ్ ది సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. లేటెస్ట్తో 121 నంబరు. అంతా నా దగ్గర లిస్ట్ ఉంది. మేము హిందూ ధర్మం ఎందు విశ్వాసం ప్రకటించేందుకు చాలా సంతోషిస్తున్నాను. కొంతమంది సిగ్గుపడతారు, నువ్వు హాయిగా వెళ్ళి వచ్చావు, కానీ మీకు ఈ విషయం ఎందుకు తోచలేదు ఏమిటంటే చర్చిలు క్రైస్తవ వాళ్ళ యొక్క యజమాన్యంలో ఉంటే, మసీదులు తురక వాళ్ళ యొక్క యజమాన్యంలో ఉంటే మా దేవాలయం మా యజమాన్యంలో ఎందుకు లేదు అని నువ్వు ఎందుకు అడగలేదు? ఇప్పుడు నీకు ప్రాగండి ఈ ప్రశ్న నీకు ఎందుకు తోచలేదు? ఎన్నో నువ్వు పోస్ట్ కార్డు మీద తీసుకుని సోమోటోగా సమర్శిస్తున్నావు కదా, నువ్వు ప్రభుత్వాన్ని సమర్శించు. అరే నువ్వు సెక్యులర్ గవర్నమెంట్ రా, దేవాలయాలు ఎందుకు పాలిస్తున్నావురా, అందులో క్రిస్టియన్లు ఎందుకు పెడుతున్నావురా ధర్మకర్తలుగా చైర్మన్లుగా, ఇవన్నీ ఎందుకు అడుగు నువ్వు అని ఉత్తరం రాస్తూ ఉంటాం. జవాబు రాయి వాళ్ళు. అంటే అంత రాజకీయమయం కదా అంతా కూడా. రాజకీయం ఇది ది కాలనైజ్డ్ మైండ్. మెకాలీ ఎడ్యుకేషన్ ఏం చెప్పాడంటే వాడు, అరే నీ దేశం అంతా తిరిగాను, స్కూల్ లేని గ్రామం లేదు. అంటే మన విద్యా విధానంలో మార్పు రావాలంటారా? మార్పు చేసాడు కదా జగన్. ఏం చేసాడు? ఇంగ్లీష్ మీడియం పెట్టాడు కదా. అంటే మొత్తం దేశపరంగా రావాలి. ఎందుకంటే బ్రిటిష్ ఆడు ఉన్నప్పుడు నాకు నీతి సింధే పుస్తకం పాఠ్యాంశంగా ఉండేది, ఇప్పుడు తీసేట్లో పారేసాయి. నేను బ్రిటిష్ ఆడు ఉన్నప్పుడు శ్రీకృష్ణ నిర్యాణం అని నాకు ఉందన్నమాట అండి. మున్నుగ్రాటలో వరహంబుకై ముక్కంటితో పోరుతో కన్నీరినడు దేవు చెప్ప అని సన్నాహంబున కాళ్ళకేయ నివాత కవచాది దైత్య చంపుతో కన్నీరెన్నడు దేవు తండ్రి చెప్పుమా కళ్యాణమే చక్రికి. అంటే మీరు మామూలుగా ఇంజనీరింగ్ చదివారు, ఇంజనీరింగ్తో పాటు సంస్కృతం చదువుకున్నారు, శతకాలు చదివారు, కావ్యాలు చదివారు. సంస్కృతం తర్వాత నేర్చుకున్నా చెప్తున్నాను, ఇవన్నీ చదువుకున్నారు కదా మీరు. అలాగే మల్టీగా తయారవ్వాలి కదా యువత కూడా, యూత్ అవ్వాలి. అలా కాకుండా ఇప్పుడు అందరూ ఐటీ పీటీ అంటున్నారు. అదే ఇంక రెండో ఏమీ అర్థం కాదనమాట అండి. రెండోది ఏం అర్థం కట్ట అక్కర్లేదు, డబ్బు 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 అనమాట. సో విద్యా విధానంలో మార్పులు రావాలి. తర్వాత సంస్కృతం మన జ్ఞానం అంతా వేదాల్లో సంస్కృతంలో ఉందంటారు కదా. అవునండి, సంస్కృతం తేవ రావాలి కదా బాగా. ఒక్క వేదం అంటారండి, ఎన్నో వేదాంగాలు కాకుండా కూడా మహాభారతంలో అది సంస్కృతంలో ఉంది కదా. అవును. సో సంస్కృత భాష మన విద్యా విధానంలో శక్తివంతంగా రావాలి కదా. అవును అవును. దానికి మీరు ఏమన్నా గవర్నమెంట్ భారతీయ విద్యాభవన్ ఉందా ముంషి గారు? అవును, మహాద్రష్ట చెబుతాను. మహాభారతం ఇంగ్లీష్లో కనుక లేకపోయినట్టయితే మనకి చాలామందికి తెలియదు. రామాయణం ఇంగ్లీష్లో రాజాజీని పిలిచి రాజాజీ నువ్వు రామాయణం రాయి, మహాభారతం రాయి, అందరికీ తెలిసేదని నేను మహానుభావుడు అనమాట. భారతీయ విద్యాభవన్ పెట్టి చివరికి ఆయన ఏం చేశాడంటే మై టెస్టమెంట్ అండ్ ఎడ్యుకేషన్ అని రాశాడు. టెస్టమెంట్ దాన్ని నేను తిరిగి పబ్లిష్ చేశా. అందులో ఏం చెప్పాడంటే గురువు అంటే శిల్పి. శిల్పి ఏం చేస్తారంటే కొండ మొక్కను తీసుకొచ్చి రాతి మొక్కను తీసుకొచ్చేసేసి దేవుని తయారు చేస్తారు, రాయిని శిల్పంగా చేస్తారు. సుడిగొని రాము పాదములు సోగిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంతమయ్య అనట పన్నుగా ఈతని పాదరేణి ఎడబడి నోడసోక ఇది ఏమవును అని సంశయాత్ముడై కడిగి గుండు రాము కంజయుగంబు భయంబు పెంపునను. ఏం కావాలి దానికి? ఎటువంటి పద్యం? మల్ల పద్యం అనమాట అండి. బండరాయిని. సో మూసి గారు ఏమన్నారంటే మై టెస్టమెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంస్కృతం. సంస్కృతం భారతదేశంలోని భాష అన్నిటి కూడా తమిళ పక్కన ఒక పెట్టినప్పటికీ కూడా అన్నీ కూడా సంస్కృత భాషల నుంచి వచ్చినాయి. సో మన విద్యా విధానంలో మార్పు రావాలి. సంస్కృతం మన ప్రధానంగా భాషగా ఉండాలి కదా. మళ్ళీ అది కూడా నేర్పాలి కరం భాషలతో పాటు, అన్ని భాషలతో. ఇంగ్లీష్ను కూడా నేర్చుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ప్రపంచీకరణ జరుగుతూ ఉండడం వలన ఇంగ్లీష్కు ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటున్న వల్ల అది కూడా మన భాషే, దాన్ని కూడా అసహించుకోవద్దు. దానికన్నా ముందు అన్నిటికన్నా మీద అపని బోలి మీఠీ బోలి, నా మరాఠీ, నా ఉర్దూ, నా హిందీ, అపని బోలి మీఠీ బోలి మాతృభాష నేర్చుకో. మాతృభాషతో పాటు సంస్కృతం నేర్చుకో, దాంతోపాటు ఇంగ్లీష్ నేర్చుకో. బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు 26 భాషలు వచ్చంట. అవును. ఇప్పుడు పివి నరసింహారావు గారు, వాజ్పేయి, శంకర్ దయాళ్ శర్మ వీళ్ళందరితో మీకు అనుబంధం కదా బాగా. సో ఓవరాల్గా మీ మమ్మల్ని అన్నీ ఉన్నాయి. మొరార్జీ దేశాయ్ ప్రభావం ఉందా మీ పైన?
ఉంది. ఎలా సార్? దానికి నష్టం జరిగి నేను గుజరాత్కి జనరల్ మేనేజర్గా ఉన్నా. నేను జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసి అవతల పారేసేసేసి డిస్మిస్ చేయమని చెప్పి భూ కడతాలు చేశాడు. జ్ఞాపకం ఉందా? 1973లో అనమాట అండి. ఆయన అనవసరంగా వృతం చేశాడు. కాంగ్రెస్ని పెట్టుకొచ్చేసి కాంగ్రెస్ని డిస్మిస్ చేయమని చేశాడనమాట అండి. అప్పుడు చేస్తూ ఉండగా అప్పుడు నాకు సంబంధం ఏర్పడింది మొరార్జీ దేశాయ్ గారితో. ఆయన ఒకసారి రింగ్ చేశాడు. నేను జనరల్ మేనేజర్, చౌదరీజీ इंदिरा गांधी जी मुझसे बोलती रही लेकिन ये कनेक्शन कट गई है, जरा आप फिर मिला देंगे. Sir, I will find out. Then I rang up Seshan, who was the secretary to Indira Gandhi. Seshan ji, this man is book करता చచ్చేదో బతుకుతాడో తెలీదు, చాలా ప్రమాదంగా ఉంది, ఆయన ఇందిరాగాంధీ మాట్లాడుతున్నాడని చెప్పింది, ఇక కట్ అయిందని చెప్పింది, మరి ఏం చేయమంటావు అన్నాను. Wait, I will come find out and he went to Indira Gandhi. Indira Gandhi said, deny it. So Session told me, deny it. So I rang up Morarji Desai and told him, sir, this is what has happened. Session ji says that there is no conversation. नहीं मैं बात कर रहा था అన్నాడు అనమాట. అప్పుడు ఇందిరాగాంధీ నన్ను కసిపట్టింది ఆ రోజున. ఏంటి, 1974 మా మంత్రి గారు బహుగుణ మంత్రి, ఆయన నాకు పద్మశ్రీ ఇవ్వాలని 42 మందిని సూపర్ సీడ్ చేసిన పైకి రావాలని రాశారు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పిఎన్ భగవతి అని పేరు విన్నారు, జస్టిస్ భగవతి, ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆఫ్ గుజరాత్ అనమాట అండి. ఆయన దగ్గరికి టెలిఫోన్ మీద ఎవరో కేసు వేస్తే, అరే నా దగ్గర రాజా జస్టిస్ హనుమాన్ చౌదరి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన జస్టిస్ చేస్తాడు అన్నాడు. మొరార్జీ దేశాయ్ ముద్ర ఉంది మీకు, కానీ మొత్తం పద్మశ్రీ వచ్చిందిగా మీకు. ఎప్పుడు వచ్చింది? మొన్న మోడీ వచ్చింది. అదే మొన్న అంటున్నాను, మోడీ గవర్నమెంట్లో వచ్చింది. టెలికామ్ టిహెచ్ చౌదరి అంటే టెలికామ్ హైదరాబాద్ చౌదరి అని పేరు చేసి. అదే సార్, థ్యాంక్ యూ సార్. మీది ఒక అపారమైన జీవితం, అనేక అంశాలు ఉన్నాయి, చాలా అంశాలతో మీ జీవితం ఉంది. అది ఎన్ని ఎపిసోడ్లు చేసినా సరిపోదు. ఓవరాల్గా మీ ఆరోగ్య రహస్యాలు, మీ జీవన ప్రయాణం, జీవితం పట్ల, ఆనందం పట్ల, నాలెడ్జ్ పట్ల, దేశం పట్ల కొన్ని మీ ఆలోచనలు, అభిప్రాయాన్ని ఈ కాస్త సమయంలోనే కొంత పంచుకొని తెలుసుకునే ప్రయత్నం చేసి రేపటి తరాల వాళ్ళకి కూడా మీ జీవన విధానం తెలియాలి అనే ఉద్దేశంతో చేశాము. ఇంకో సందర్భంలో మిమ్మల్ని ఇంకా చేద్దాము, కొన్ని ఎపిసోడ్లు కూడా చేద్దాము. నమస్కారం సార్. నమస్తే.